ఆయన గురించి మేము చెప్పమండి. ఎందుకంటే ఆయన ఏదో ప్రతిదీ నేను విమర్శిస్తాను అంటున్నాడు. ఏం విమర్శిస్తున్నాడండి? ఇప్పుడు ఐదు కాలేజీలు 4 కాలేజీలు ఓపెన్ అయిపోయి ఉన్నాయి, మెడికల్ కాలేజీలు. అది ప్రైవేటీకరణ చేస్తానంటే ఆయన ఏమైనా విమర్శిస్తున్నాడా? అది వద్దులే అని అంటున్నాడా? రేపు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏంటంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాం కదా. మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి ఇచ్చి జనాలకు ఇబ్బందులు పడే కంటే ఆ, ఇబ్బంది పడతారని తెలుసు ఆ, పవన్ కళ్యాణ్ ఎందుకని మాట్లాడతలేదు? అసలు మాట్లాడు ఆయనక. ఎందుకంటే మరి ఆయన ఏది చెప్తే అది చేయాలి కదా. ఈయన పవన్ కళ్యాణ్ గారు నేను ఎదురు చెప్తాను ప్రతిదానికి అంటున్నారు కదా. ఇప్పుడు ఈ కాలేజీలు అంటే పేద పిల్లలకి చదువులకు కానీ లేదా మరి ఫీజులు ఒక బిల్లు కట్టలేరు కదా. అది గవర్నమెంట్ కింద ఉంటే ప్రైవేటీకరణ చేయకుండా, ప్రైవేటీకరణ అంటే ఒక అతను తీసుకుంటాడు, అతను ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటాడు. పిల్లలు చదువుకోగలరా? కాబట్టి అది దానికి మాత్రం పూర్తిగా రైతు లేదు, పేద లేదు, ఇంకొకటి లేదు, అందరూ వ్యతిరేకిస్తున్నాం. గత జగన్ ప్రభుత్వం హయాంలో హాస్పిటల్ చాలా ఉన్నాయి. ప్రభుత్వం రాకెత్తమా వచ్చిన తర్వాత జగన్ వచ్చినాక రోజు తీసుకొచ్చాడు కదండి. జిల్లా కొట్టి పెట్టేస్తుంటే ఆయన జిల్లా కొట్టి పెట్టాడు. ఇప్పుడు 4 ఎన్నో ఓపెన్ అయిపోయి ఉన్నాయి. ఒకటి ఎక్కడో అటు కడపలో ఎక్కడో అది మాత్రం ఎలక్షన్ టైంలో అది కోడాటం వచ్చిందని చెప్పి దాన్ని ఓపెన్ చేయలేదు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి.